ఆ రాజు తన పేరు చెప్పకుండా మట్టికుండలో నీటిని తీసుకొని ఆ అంధులైన శ్రవణకుమారుడి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. శ్రవణకుమారుడి తండ్రి కాలినడక శబ్దం విని, నాయనా, కుమారా శ్రవణా, వచ్చావా? ఏదీ, ఆ నీటిని కాస్త తాగటానికివ్వు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు మౌనంగా వెళ్ళి ఆ నీటికుండను ఇచ్చాడు. అప్పుడు శ్రవణకుమారుడి తల్లి ఆ వచ్చిన రాజు చేతిని తాకగానే, ఇది నా కుమారుడి చెయ్యి కాదు. ఎవరు నువ్వు? నా కుమారుడికి ఏమైంది? ఎందుకు నీకు నీటిని ఇచ్చి పంపించాడు? చెప్పు. మాకు దృష్టి లేకపోవచ్చు కాని జ్ఞానదృష్టితో చూసి తెలుసుకోగలము. చెప్పు అని అన్నది. అప్పుడు ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పి, మీ కుమారుడి చివరి కోరిక మీ ఇద్దరి దాహం తీర్చాలని. దయచేసి ఆ నా కోరికను మన్నించి స్వీకరించండి అని అన్నాడు. ఆ అంధులైన తల్లిదండ్రులు ఒకే మాటగా, ఏ విధంగా మాకు మా కుమారుడిని దూరం చేశావో అదే విధంగా నీకు నీ పిల్లలు దూరమవుతారు. నువ్వు మాలాగే పుత్రశోకమనే దుఃఖాన్ని అనుభవిస్తూ మరణిస్తావు అని శపించారు. ఆ ధర్మరాజు శ్రవణకుమారుడికి మరియు అతని తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా క్షమించమని వేడుకుంటూ చివరగా వారికి వీడ్కోలు చెప్పి బాధతో రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. నీతి: భగవంతుడి ఇచ్చిన జ్ఞానేంద్రియాలకు జ్ఞానం అనేది మనం ఆలోచించే విధానం నుండే వస్తుంది. ఏదైనా పనిచేసే ముందు జ్ఞానేంద్రియాలను, మనసును కూడా ఏకంచేసి ఆ పనిని మొదలుపెట్టాలి. కేవలం బుద్ధినే మాత్రమే వాడకుండా నాకు ఈ ప్రత్యేకమైన విద్య వచ్చు అనే గర్వం పడకూడదు. విద్య కొత్త ఆలోచనలకు ప్రాణం పోసేదేగాని ప్రాణాలు తీసేది విద్య ఎప్పటికీ కాదు.